నీకు కావాల్సింది ఏంటి? ప్లీజ్ సార్, నీకు కావాల్సింది ఏంటి? ప్రాపర్టీ. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను అలాంటి అమ్మాయిని కాదు. ప్లీజ్ అండి, నా పని చేసి పెడితే చాలు. ఎక్కడికి తిరిగినా మీ దగ్గరికి రావాలని నాకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. లంచం వద్దు పద్మ, మంచం కావాలి. నా మంచం మీద నువ్వు కావాలి పద్మ. నాది నాకు ఇప్పించండి సార్. నీది నీకు ఇప్పించాలంటే నీది నాకు ఇవ్వాలి. ఏంటి పెద్ద పతివ్రతలా ఫీల్ అవుతున్నా? భర్త పోయిన ఆడది ఇంకొకరితోటి కలవాలని అనుకుంటుంది, మనసులో కోరికలు అంచుకొని ఉండలేదు. ఎన్ని రోజులు ఉండగలవు చెప్పు? నేను ఉండగలను సార్. కాదు, ఎన్ని రోజులు? ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం తర్వాత అయినా సరే ఎవరొకరితో కావాల్సిందే కదా. అది నాకు ఇవ్వు అంటున్నా. నేనంటే నీకు లోపల ఎక్కడో కొంత ఆ కోరిక పుట్టిందని నాకు అర్థం అవుతుంది. ఏం లేదు. చేతులు కాళ్ళు పట్టుకోమన్నట్లయితే నేను ఉండగలను పద్మ. వద్దు సార్, కాసేపు కళ్ళు మూసుకో. నీ భర్తను అనుకో. నీ భర్త ఇప్పుడు చనిపోయాడు అన్నావు కదా, నీ భర్తనే వచ్చాను అనుకో. దా, నీ భర్తతో ఉన్నట్టే ఉండిదా. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. 2 years పాప కూడా ఉంది. రీసెంట్లీ మా ఆయన చనిపోయారు యాక్సిడెంట్లో. తన తరపు నుండి వచ్చే పొలం అవన్నీ వాళ్ళ డాడీ మమ్మీ వాళ్ళు తన పేరు మీద చేయించుకున్నారు. మీ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. అయితే అది అడిగితే వాళ్ళైతే ఇవ్వట్లేదు. వాళ్ళు నాకు తెలియకుండానే వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు. నాకు తెలియదు. అయితే నాకు తెలిసాక నేను దగ్గరికి వెళ్తే తను 2 lakhs లంచం ఇవ్వు అని అన్నారు. నా దగ్గర అయితే అంత డబ్బు లేదు. డబ్బులు ఇవ్వాల్సిందే కంపల్సరీ అని చెప్పాడు. అంటే నేను చాలా రిక్వెస్ట్ చేశాను ఆయన్ని. తను ఏదేదో కొంచెం తప్పుగా మాట్లాడి, నువ్వు చాలా బాగున్నావు, పెళ్ళి అయింది, ఒక పాప ఉంది, ఇప్పుడు హస్బెండ్ చనిపోయాడు, లైఫ్ అంతా అలా ఎలా ఉంటావు, నేను చూసుకుంటా, ఆ టైప్గా మాట్లాడుతున్నాను. నాకు ఒక పాప ఉంది, నేను ఒక్కదాన్నే, ఏం చేయాలో తెలియట్లేదన్నా. నాకైతే ఎవరు సపోర్ట్గా లేరు. మా ఫ్యామిలీ అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు. ఇప్పుడు మీ పాప వాళ్ళ పాపే కదా, అంటే వాళ్ళ కొడుకు పుట్టిన పాపే కదా, మరి వాళ్ళు ఎందుకు దూరం పెడుతున్నారు? కానీ వాళ్ళు అలా ఆలోచిస్తలేరన్నా. వాళ్ళకు ఆడపిల్ల కదన్నా నాకున్నది, తన పెళ్లి చేయాలి, తనకు డబ్బులు ఖర్చు అవుతాయి, అందుకని అలా చేస్తున్నారు వాళ్ళు. నాకైతే ఎవ్వరు ఆధారం లేరన్నా. మా ఆయన వాళ్ళ అన్నలు వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ ఆస్తుల కోసం చూసే వాళ్ళే, కానీ మమ్మల్ని అయితే ఎవ్వరు చూడట్లే, ఎవరు పట్టించుకోవట్లే. పాపని కూడా పట్టించుకోవట్లేదన్న. తనైతే ఎంత రిక్వెస్ట్ చేసినా తనకి కనికరం లేదన్న. తను నేను చూసుకుంటా నిన్ను ఆ టైప్గా అలా పెళ్లి చేసుకుంటామన్నాడా? పెళ్ళి ఆయనకు పిల్లలు ఉన్నారన్న. మరి ఏ విధంగా అంటున్నాడు? నువ్వు బాగున్నావు, నువ్వు అందంగా ఉన్నావు, అలా ఎలా ఉంటావు, నేను చూసుకుంటా, డబ్బన్నా కట్టు లేదన్న, కోరిక అన్న తీర్చు అంటుండన్నా. 2 months నుంచి నేనే ఆయనకి కాల్ చేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నా అన్న. తనైతే ఇదొకటే మాట, ఈ టైప్ మాటలే మాట్లాడుతుండు, కానీ నాకైతే సహాయం చేసేలాగా ఏమి లేడన్నా. ఇప్పుడు మీకు ఫోన్ నెంబర్ అయితే ఉందా? చేస్తే మాట్లాడతాడు. ఉందన్న, చేస్తే మాట్లాడతాడు. అమౌంట్ అడిగాడా? ఇదే అడిగాడు. అమౌంట్ అడిగారు. ముందైతే అమౌంట్ అడిగారు. ఎంత అడిగాడు? అమౌంట్ ఇవ్వడం అవ్వదు అన్న. ఎంత అడిగాడు? 2 lakhs అడిగాడు. అంత నా వల్ల అవ్వదండి అంటే, సరే నేను చూస్తా అన్నాడు. చూస్తా అంటే ఏదో సహాయం చేస్తాడేమో అని నేను ఆశగా చూసా, కానీ ఇప్పుడు అలా కాకుండా తను ఇలా మాట్లాడుతుంది. ఓకే అమ్మ, నేను ఏమంటానంటే, ఇప్పుడు అమౌంట్ సెట్ అయింది సార్, మీకు ఫ్రీగా ఉంటే వచ్చి తీసుకెళ్ళండి, ఇంటికాడ ఉన్నాను అని ఫోన్ చేయి. లొకేషన్ పెట్టి. ఓకే అన్న, అమౌంట్ నేను ఇస్తాను, నీకు అమౌంట్ ఇస్తాను. వాడు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడు అసలు, అంటే మనకు ప్రూఫ్ కావాలన్నా కదా నాన్న. ఇప్పుడు ఎవరినైనా మనం ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన మీద తప్పు చేస్తున్నాడు లేదనేది మన ప్రూఫ్ అనేది కావాలి. కాబట్టి వాడు ఇంటికి రప్పించి నీకు క్యాష్ ఇస్తా, ఆ క్యాష్ హాఫ్ అమౌంట్ ఆయనకి, సార్ ఇది అమౌంట్ నా పని అయితే వర్క్ చేయండి అని అడుగు. అతను ఏమంటాడు ఏంటనే నేను చూస్తా. వాడు కానీ అంటే నువ్వు వాడు ఏదైనా తప్పు చేస్తానంటే చెయ్యి గీసినా సైలెంట్గా ఉండి, ఎందుకంటే మన ప్రూఫ్ కావాలి. రానిచ్చిన తర్వాత వాడి కథ నేను చూసుకుంటా, కేసు వేసి బొక్కలు వేసేవాడిని,
నీ పని నేను పూర్తి చేస్తాను, నీ అమౌంట్ కూడా నీకు తిరిగి ఇప్పిస్తా. ఓకే, ఎంత ఇచ్చాను ఇప్పుడు అమౌంట్ అతనికి? 15,000 ఇచ్చాను. 50 ఇచ్చావు. ఎట్లా వచ్చింది నీకు అమౌంట్? అన్న నాది గోల్డ్ చైన్ ఉండే, పాపది ఉండే, చిన్నప్పుడు తనకి వేసినాయి అవన్నీ అమ్మేసి కొంచెం నేను పని చేసి అలా అవన్నీ ఇచ్చేసా తనకి. అయినా తను మళ్ళీ అడుగుతుండన్న. 50,000 ఇచ్చినావు ఇప్పుడు? 50,000 ఇచ్చిన. అడిగాడు. అయినా ఇంకా అడుగుతుండు తను. అడిగి ఆ 50,000 ఇచ్చినా ఇంతవరకు కొంచెం పని కూడా తను ఏం చేయలేదు. తను నా మీద ఆశ తప్ప తనకు పని మీద ధ్యాస అసలు లేదని. ఒకసారి అయితే ఫోన్ చేయమ్మా, ఫోన్ చేసి ఆయన ఇక్కడ వస్తాడా రాడని ఒకసారి కనుక్కుందాం. ఆయన కానీ వస్తానంటే ఖచ్చితంగా నీ మీద కోరుకుంది కాబట్టి వస్తాడు ఖచ్చితంగా. వచ్చిన తర్వాత అమౌంట్ ఇచ్చి ఏం జరుగుతుంది ఏంటనేది మాట్లాడి మనం రికార్డ్ చేసి ఒక కథ నేను కనుక్కుంటా. ఓకే, వస్తాడన్న, తనైతే ఖచ్చితంగా వస్తాడు. ఫోన్ కూడా చేసి నన్ను చాలా విసిగిస్తున్నాడు. చేస్తాడా ఫోన్? ఓకేనమ్మా. వాడు చేస్తాడంటే వాడు వచ్చాడంటే వాడు వచ్చాడు. ఇంకా నా చేతిలో చెప్తాను కదా, మనకైతే ప్రూఫ్ కావాలి. ఓకే, స్పీకర్ అయితే అని చెప్పి స్పీకర్ చేశాను. హలో చెప్పమ్మా. సార్, నా పని ఎంతవరకు వచ్చింది చూసారా? చూసానమ్మా. సరే సరే, డబ్బులు అరేంజ్ చేశాను. నేను అడిగింది అదే మీకు మిగతా డబ్బులు ఇవ్వాలి కదా, అమౌంట్ అరేంజ్ చేసావా? చేశాను. మీకు లొకేషన్ పెడతాను, వచ్చి తీసుకెళ్ళండి. సరేనా? నేను ఇప్పుడు ఆఫీస్లో ఉన్నానమ్మా. 5:30కి వస్తాను. లొకేషన్ పెట్టు. సరే సార్. ఆయన అమ్మ అంటున్నాడు ఏందమ్మా? నా ఫోన్లో రికార్డింగ్స్ ఉంటాయి కదా, తను గవర్నమెంట్ ఎంప్లాయీ. అంటే ఆయన మనం ఎలా అంటే ఫోన్లో ఎంత బాగా మాట్లాడతారంటే ఆయన తన ముందు వెళ్ళగానే బిహేవింగ్ వేరు ఉంటుంది, ఫోన్లో మాట్లాడే విధానం వేరు ఉంటుంది. నేను ఎక్కడ రికార్డింగ్ చేసి ఏదన్నా బ్లాక్మెయిల్ చేసి తనని భయపెడతానేమో అని తను అందుకని ఇంత జాగ్రత్త పడతాడు. సరే, ఏం ప్రాబ్లం లేదు. వాడు వచ్చిన తర్వాత నేను వెయిట్ చేస్తాను. వాడు వచ్చిన తర్వాత నేను కెమెరా అయితే ఫిక్స్ చేస్తా. అసలు ఏం జరుగుతుంది ఏంది, వాడు ఏ విధంగా మాట్లాడతాడు చూసి అది క్లిప్ తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ వాడి మీద కేసు ఎత్తేసి నీ అమౌంట్ నీకు తీస్తా. ఓకేనా? నీ పొలం కూడా నేను చేపిస్తా. ఎందుకంటే ఇట్లా హస్బెండ్ లేనప్పుడు అతని భార్యకి కానీ అతని పిల్లలకు కానీ వర్తిస్తుంది. అది వాళ్ళ ఫ్యామిలీ తీసుకోవడం అనేది చాలా రాంగ్. వాళ్ళు ఏదో లంచం ఇచ్చి చేయించుకోనట్టున్నారు. నీకు తెలియకుండా? అది నాకు తెలీదు కూడా. నేను ఉంది కదా అనుకొని ఇలాగే మా పాపకి హెల్త్ బాగాలేకుంటే అది పొలం పత్రాలు అలా పెట్టి అన్న తీసుకుందామని అడగడానికి వెళ్తే వాళ్ళు వాళ్ళ పేరు మీద చేసుకున్నారని అప్పుడు తెలిసింది. నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. అసలు మేము ఉన్నామో లేమో అన్నట్టుగానే ఉన్నారు, కానీ అసలు మమ్మల్ని పట్టించుకోలేదు కూడా. ఓకే ఓకే. కదమ్మా, ఇప్పుడు అక్కడ ఆఫీస్లో ఎట్లా మార్చారంటే నీ సైన్ లేకుండా మార్చారు కదా? అవునన్నా, నేను కూడా అలాగే అనుకొని అక్కడ కూడా వెళ్ళి అడిగాను. ఆ అమ్మాయి హస్బెండ్ చనిపోగానే ఎవరితో పారిపోయిందని నా మీద నింద కూడా వేశారన్న. ఓకే ఓకేనమ్మా, ఏం ఫీల్ అవ్వద్దు. ఎవరు నిందలు వేసినా నిజాలు బయటపడితే మళ్ళీ వాళ్ళు నోరులు మూసుకుంటాయి. నువ్వైతే ఫీల్ అవ్వబాక. వాడు వచ్చిన తర్వాత జరిగేది చూద్దాం. సరే, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వాడికైతే ఫోన్ చేసాము. అసలు ఏంది, ఆయన ఏమంటున్నాడు, ఆ అమ్మాయిని ఎందుకు ఏ విధంగా వేపిస్తున్నాడు అనేది అతను వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. రండి సార్, కూర్చోండి. కూర్చో, కూర్చో. నా దగ్గర అయితే ఇంత డబ్బు ఉంది సార్. కూర్చో ఉంది. ఇదిగో ఈ ఫైల్ నీదే. నీ పని మీదే నేను ఆఫీస్ అంటే తెలుసు కదా, తెలుసు. మొత్తం నా కంట్రోల్లోనే ఉంటుంది. నేను ఎంత చెప్తే అంత. నువ్వు దగ్గరికి వెళ్ళినా తిరిగి మళ్ళీ నా కాళ్ళ కాడికి రావాల్సిందే. ఎందుకంటే ఈ పనులు చేసే రైట్స్ నాకే ఉన్నాయి. నీకు నేను చేసి పెట్టగలను, నీకు న్యాయం చేస్తాను. మిమ్మల్ని నమ్ముకొని నేను ఉన్నా సార్. తీసుకోండి. ఏంటిది? అప్పు చేసి ఏదో ఒకటి చేసి నేను ఇంత డబ్బు తీసుకొచ్చాను. ఉంచు, నీ దగ్గరే ఉంచు. నాకు డబ్బు ముఖ్యం కాదు, నువ్వు ముఖ్యం. నేనేం చెప్పాను
ఒకసారి ఆలోచించమని చెప్పానా? నీవు డబ్బుల కోసం అవస్థలు పడద్దు, నాకు కావాల్సింది నువ్వు అని చెప్పి. నేను అలాంటి దాన్ని కాదు సార్. ఈ డబ్బులు తీసుకోండి మీరు. కాదు పద్మ, నేను ఏదో అప్పు చేసి తీసుకొచ్చాను, నువ్వు నాకు న్యాయం చేస్తారనుకుని. నా మాట వింటావా? నీకు భర్త లేడుగా, నీకు కూతురు ఉందని చెప్పావా? అవును. నీ కూతురుని నేను చూసుకుంటా, నిన్ను నేను చూసుకుంటా, నెలకు సరిపడా సరుకులు నీకు తెచ్చిస్తా. నాకు వచ్చే జీతం కంటే నాకు వచ్చే లంచాలే ఎక్కువ. నీలాంటి వాళ్ళు నాకు ఎంతమంది తగులుతారు, కానీ నాకు నువ్వు నచ్చావు తెలుసా. నాకు నువ్వు కావాలి, ఒప్పుకో ప్లీజ్. లేదు సార్, నేను అలాంటి దాన్ని కాదు. నాకు ఈ డబ్బులో సుఖం లేదు, నాకు నీలో ఉంది సుఖం. నీలో చూసుకుంటున్నా సుఖాన్ని. ఏమంటా? నా మాట కాదనుకో, నిన్ను సుఖంగా చూసుకుంటా, నిన్ను మోసం చేయను నేను. మీకు పిల్లలు ఉన్నారు సార్, ఇది తప్పు సార్. సెంటిమెంట్లు ఇవన్నీ మనకు పనులు అవ్వవు పద్మ. నీకు పని కావాలా? నీకు అన్యాయం జరిగిందా? మీ వాళ్ళు నీకు అన్యాయం చేశారా? నీకు న్యాయం చేస్తాను నేను అంటున్నా కదా. నీకు రావాల్సిన పొలాన్ని నీ పేరు మీద రప్పిస్తా, అలాగే నిన్ను కూడా నాతో ఉంచుకుంటా. నీ పిల్ల బాధ్యత కూడా నేనే తీసుకుంటా. వద్దు సార్. ఎందుకని? నేను ఆ టైప్ అమ్మాయిని కాదు సార్. నేను మంచిగా బతకాలి అనుకుంటున్నా. మీరు నా జీవితాన్ని ఇలా నాశనం చేయకండి ప్లీజ్. ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట ఇదే. న్యాయం చేయండి. ఇదిగో, ప్రతి ఒక్కళ్ళు చెప్పే, ఆడవాళ్ళు చెప్పే మాట ఇదే. నేను నీతిగా న్యాయంగా బతకాలనుకుంటున్నాను అంటారు. భర్త లేడు నీకు, ఒంటరి జీవితం, ఎన్నాళ్ళు బతుకుతావు? ఈ సమాజం ఎలాంటిదో తెలుసా? సొంత అన్నతో పక్కన వెళ్తున్నా నిందలు వేసే లోకం. నేను నీకు అండగా ఉంటున్నాను అంటున్నాగా, ఒక ఉంటుందంటే నీకెంత గౌరవం ఒకసారి ఆలోచించుకో. వద్దు సార్, నాకు అలాంటి గౌరవం వద్దు. నాకు కొంచెం హెల్ప్ చేస్తే చాలు సార్. మీరు, నేను ఎక్కడికి తిరిగినా మళ్ళీ మీ దగ్గరికి రావాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. నా బాధని అర్థం చేసుకోండి మీరు. నన్ను కూడా నువ్వు అర్థం చేసుకో. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లా. నాకేంటి నీ మీద కోరిక, నిన్ను చూసిన దగ్గర నుంచి. తప్పు సార్, అది తప్పు కాదు పద్మ, నువ్వు కావాలని నేను కోరుకున్నా, నిన్నే కోరుకున్నా. చూడు, నువ్వు ఆలోచించమని చెప్పానా? నువ్వు ఇంకా ఫోన్ చేసి నాకు రమ్మని లొకేషన్ పెడితే ఎంత ఆశతో వచ్చింది తెలుసా? నీ డబ్బుతో ఆశతే కాదు వచ్చింది, నీ మీద ఆశతోటి. ఈ పక్కన పెట్టి, ఈ డబ్బు పక్కన పెట్టి ముందు ఈ డబ్బు తీసుకోండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ఈ డబ్బు తీసుకొని నాకు హెల్ప్ చేయండి సార్. పద్మా, ఇలాంటి ప్లీజ్ సార్, డబ్బు మీ కాలు పట్టుకుంటా ప్లీజ్ సార్. చూడు, నన్ను అన్యాయం చేయకండి నిన్ను నా సార్. కాళ్ళు పట్టుకోమంటలా, నా గుండెల మీదకి వచ్చి హగ్ చేసుకోమంటున్నా. రా ప్లీజ్ సార్. ఇదిగో, బెడ్ మీదకి పిలిచావా, ఇంట్లోకి పిలిచావు, ఎవ్వరు లేరు. సార్, నేను ఆ ఉద్దేశంతో పిలవలేదు సార్. మీరు నాకు హెల్ప్ చేస్తారని డబ్బులు అరేంజ్ చేశాను. నేను ఎన్ని అప్పులు చేసి ఎన్ని అవస్థలు పడి నేను మీకు ఈ డబ్బు ఇస్తున్నా. ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకోండి. నేనైతే ఆ ఉద్దేశంతోనే పిలిచావని ఆశపడ్డా. నీ మీద నా కోరిక పద్మ. నాకు ఎవరు లేరని మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. నేను నిన్ను అర్థం చేసుకున్నా, నీ బాధ అర్థం చేసుకున్నా. దగ్గర అవుదాం. నో సార్. ఒక్కసారి నా మాటిను. దా పద్మ, సార్, విను పద్మ, సార్, నా మాటిను పద్మ. పద్మ, కూర్చో. నువ్వు కూర్చోదా? నువ్వు కూర్చో పద్మ, నా మాటిను. నువ్వు కూర్చో, చెప్తా. ఈ ఫైల్ ఉంది చూసావా, ఇది నీదే, నీకు సంబంధించిందే. ఓకే. ఈ ఫైల్ మీద సంతకాలు పెట్టి నీ ప్రాపర్టీ మొత్తం నీకు వచ్చేలా చేసే బాధ్యత నాది. సరే. అర్థమైందా? ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు మీ వాళ్ళ గురించి ఆలోచించొద్దు. నీకు ఎవ్వరు లేరన్నావు కదా. ఎవరు లేరని మీ దగ్గరికి వచ్చాను సార్. మరి అలా దిక్కులేని దానివని నేను కూడా ఆశపడ్డా, నీకు ఒక లైఫ్ ఇద్దామని. ఒకసారి ఆలోచించు. నన్ను కోరుకున్నాడు అంటే నీకు ఒక మంచి లైఫ్ వచ్చినట్ట కాదా? నేను అలాంటి మంచి లైఫ్ బతకాలనుకోవట్లేదు సార్. నీ జీవితం మొత్తం ఇంత మూడు గారిపోవాల్సిందేనా? ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అసలు ఈరోజు ఎంత బాగా రెడీ అయ్యావో తెలుసా? అసలు ఆ చీరలు ఎంత అందంగా ఉన్నావు. నీ ముఖంలో నేను వస్తున్నాను అన్న కళ వెలిగిపోతుంది. నీ ఆనందం నాకు కనపడుతుంది.
అలాంటి కానీ నువ్వు కావాలని మాత్రం నటించుకో, ఇష్టం లేనట్టు. అలాంటిది ఏం కాదు సార్. నేను ఈ మనీ ఇస్తే మీరు నా ప్రాబ్లం సాల్వ్ చేస్తారన్న ఒక ఆశ నాకు, అంతే. కానీ మీరు ఇలా అంటారని నేను అనుకోవట్లేదు. ప్లీజ్ చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. అదే సార్ నా ప్రాబ్లం, మీకు చెప్పాను కదా. 2 months నుంచి మీ చుట్టూ తిరుగుతున్నా, మీరు నా ప్రాబ్లం సాల్వ్ చేయట్లేదు. మళ్ళీ నా ప్రాబ్లం ఏంటా అని అడుగుతుండ్రు. నాతో ఉండటానికి నీ ప్రాబ్లం ఏంటి అంటున్నా. నాకు అలా ఇష్టం లేదు సార్, నేను అలా ఉండలేను. చూడు, నీలో కోరికలు ఉన్నాయి, వయసులో ఉన్నావు. నాలో ఎలాంటి కోరికలు లేవు సార్. నువ్వేమన్నా ముసలిదానివా? మంచి వయసులో ఉన్నావు తెలుసా. నేను మా ఆయనతోనే ఉండాలనుకున్నాను. దేవుడు ఇప్పుడు లేడు కదా, ఇప్పుడు లేడుగా. తీసుకెళ్ళిపోయాడు. కాదు పద్మ, ఇప్పుడు మీ ఆయన లేడు, ఏదో జరిగిపోయింది. నేను నీకు కలిసానంటే అది నీ అదృష్టం. నీ లైఫ్ ఎలా మారిపోయిందో చూసుకో. చూడు, నీకు ఇల్లు కావాలన్నా, పొలం కావాలన్నా, నీ పిల్ల బాగా చదువుకొని మంచి భవిష్యత్తు కావాలన్నా, నీకు ఉద్యోగం నేనే ఇప్పిస్తా. నువ్వు కావాలంటే నా పర్సనల్గా ఉండు. నా ఆఫీస్లో నీకు ఒక మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తా. సార్ నేను అలా ఉండలేను. ఏ? నాకు ఇష్టం లేదు సార్, అలా ఉండడం నాకు ఇష్టం లేదు. మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే మీరు మా పని చేసేయాలి అంతే, కానీ మీరు ఇలాంటివి అడగకూడదు. ఇది తప్పు కదా. నేను నీ మీద కోరికతోటి ఇష్టపడి, అరే ఒక ఆడపిల్ల నా దగ్గరకు వచ్చింది, ఒక సహాయం కోరింది అని ఆలోచించి నీకు న్యాయం చేయాలనే నా ఉద్దేశం కూడా. ఇది మీరు న్యాయం అనుకుంటున్నారు, ఇది న్యాయం కాదు సార్. మీరు చేసేది నాకు అన్యాయం, ఇది అన్యాయం, ఇది న్యాయం అస్సలు కాదు. న్యాయం అంటే మీరు నా పని చేసి పెడితే అది న్యాయం అవుతుంది. ఇది ఎలా న్యాయం అవుతుంది? నాకు ఇష్టం లేదు అంటున్నాను కదా. నేను నిన్ను బలవంతంగా ఒప్పుకోమనట్లేదు, నిన్ను బలవంతం చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. నీ ముఖం చూస్తే నాకు జాలి వేస్తుంది. ఎందుకో, ఒక ఆడపిల్లది, నువ్వు ఒక ఆడపిల్లవి, నీకెవరు మీ వాళ్ళ ఎవరు అండగా లేరు. నేను అండగా నిలుద్దామని కదా నిన్ను అడుగుతున్నా. చూడు, ఈ విలేజ్లో ఏది చేయాలన్నా నేను చేయగలను. నా సపోర్ట్ లేకపోతే నువ్వు ఇక్కడ బ్రతకాలంటే నీకు చాలా కష్టంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడు నీకు ఈ పనులు ఎవరు చేసి పెట్టరు, నీకు న్యాయం జరగదు, నీకు అన్యాయం. నువ్వు ఎక్కడికన్నా తిరుగు, నీకు ఏ పనులు అవ్వవు. అందుకే సార్ మిమ్మల్ని న్యాయం అడుగుతున్నా, మీరు న్యాయం చేయండి కదా. అదే నేను న్యాయం చేయాలనే నిన్ను కోరుకున్నాను పద్మ. అది తప్పు సార్. అలా మీకు పిల్లలు ఉన్నారు, పిల్లం ఉంది, మీరు వాళ్ళని చూసుకోవాలి. మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేయాలి తప్ప ఇలా నాలాంటి వాళ్ళని ఇలా చేయడం మాత్రం తప్పు. తప్పు ఉప్పు ఇవన్నీ ఆలోచిస్తే ఎట్లా నా కోరిక ఎలా తీరిద్ది? నా ఇంట్లో వాళ్ళని అందరిని పక్కన పెట్టి నాకు ఎంత ఆస్తుందో తెలుసా నీకు? విన్నావా? చూడు, నాతో నీ జీవితం సుఖంగా ఉంటుంది, హాయిగా ఉండొచ్చు. నేను సుఖంగా చూసుకుంటాను అంటున్నా కదా. నీకు కావాల్సిన అన్ని కొనిపిస్తా నేను. నీకు నచ్చిన చీరలు, నీకు నచ్చిన నగలు. ఒంటరి అమ్మాయిని చూసి మీరు ఇలా అడగడం కూడా తప్పు. చూడు, మీరు చేసే పని మీరు చేయండి అంటుంటే మీరు ఇలా మాట్లాడడం ఇంకా తప్పు. ఒక్కసారి నా కోరిక తీర్చు. ఎవ్వరు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరికి తెలిసింది చెప్పు? మనం ఇక్కడ తప్పు చేసేవారు ఎవరు అనుకుంటారు? నీకు అవసరమైతే నీకు అంతగా అన్యాయం చేస్తాను నేను అనిపిస్తే ఉంచుకుంటా నేను నాతోటి పర్మనెంట్గా. మంచిదానమా పిచ్చిదానమా నాకు అర్థం కావట్లేదు అసలు. ఒక్కసారి పెళ్ళైన అమ్మాయిని ఇలా అడగకూడదు. ఎంతమంది లోకంలో నువ్వు ఒకదానివేనా? భర్త చనిపోయిన తర్వాత ఇంకొకరితోటి హ్యాపీగా ఉంటున్నారు. నీకేమి? ఒక ఆఫీసర్ వచ్చి నిన్ను అడుగుతుంటే, నేను ఒక ఆఫీసర్ని తెలుసుగా నీకు? తెలుసండి. మరి నేను నిన్ను కోరుకున్నానంటే నీ మీద ఇష్టంతో, అది అర్థం చేసుకో. నీకు చూడు, నేను పట్టుకుంటేనే నీకు ఈ స్పర్శ జ్ఞానం. మిలికిలు తిరిగిపోతున్నావు, నీలో కోరికలు ఉన్నాయి, నువ్వు కావాలని అణుచుకుంటున్నావు. అట్లా ఉండొద్దు. అదేం కాదు సార్, అదేం కాదు. మీరు అర్థం చేసుకోవట్లేదు అంతే. నేను నా ప్రాబ్లం మీకు చెప్పుకుంటున్నా, మీరేమో మీ ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తుండ్రు. నాదేంటో అది మీరు చూడట్లేదు.
నాకేం ప్రాబ్లం? నా ప్రాబ్లమే నువ్వు నా మైండ్లో ఉన్నావు తెలుసా? నువ్వు నిన్ను చూసిన అదే దగ్గర అది నుంచి తప్పు ఎంత అంటున్నా. డిస్టర్బ్ మీ అవుతున్నావు. పని ఏదో మీరు చెయ్యాలి. మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను వచ్చి మీ దగ్గర సహాయం అడిగితే మీరు నాకు సహాయం చేయాలి. అంతేకాని మీరు ఇలా మాట్లాడడం చాలా తప్పు. ఇప్పుడు నాకు ఎవ్వరూ లేరు అని మీరు ఇలా మాట్లాడడం తప్పు. ఈ డబ్బు నేను చూడను డబ్బా. ఈ డబ్బు నాకు ముఖ్యం కాదు. ఈ డబ్బును పక్కన పెట్టా. నీకెంత డబ్బు కావాలి? నేనున్నా, నేను చూసుకుంటా. మంచిగా ఆలోచించుకో. మంచి లైఫ్ని నేను ఇస్తా నీకు, సరేనా? ఏం లేదు, నా కోరిక నువ్వు తీర్చు. నీకు అనుకున్న పనులన్నీ నేను చేసి పెట్టకపోతే అప్పుడు అడుగు. నేనైతే అలా చేయలేను సార్. కాదు పద్మ, చూడు, నువ్వు అలా చేయలేను కదా. కాసేపు కళ్ళు మూసుకు అయిపోతుంది. వద్దు సార్. ఏం వద్దంటావు? వద్దు 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 వచ్చిన దగ్గర నుంచి ఇది వద్దు వద్దు అని అంటేనేనా? నీ ఫీలింగ్స్ నాకు అర్థం అవుతున్నాయి. నీకు విను విను ఏంటి పెద్ద పతివ్రతలా ఫీల్ అవుతున్నా? భర్త పోయిన ఆడది ఇంకొకరితోటి కలవాలని అనుకుంటుంది. మనసులో కోరికలు అంచుకొని ఉండలేదు. ఎన్ని రోజులు ఉండగలవు చెప్పు? నేను ఉండగలను సార్. కాదు, ఎన్ని రోజులు? ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం తర్వాత అయినా సరే ఎవరొకరితో కమిట్ అవ్వాల్సిందే కదా. అదేదో నాకు ఇవ్వు అంటున్నా. నువ్వు నాకు కావాలి పద్మ. అందుకే నేను వచ్చింది నీకోసం. చూడు, నేను ఆఫీస్ని అన్నీ వదులుకొని చూడు, ఈ డైరీలో రాసి పెట్టుకున్నాను ఈ పని చేద్దామని. ఈ నెంబర్లన్నీ నీకు పనిచేసేవాళ్ళు, నీకు స్థలాన్ని లింకులు వేసే ఖచ్చితంగా కొలిచి నీ పొలం నీకు అప్పచెప్పే బాధ్యత నాది. మీ వాళ్ళు ఎవ్వరు కూడా నేను పట్టించుకోరు. నేను. నువ్వు దిక్కులేని అనాథ బతకాల్సిన అవసరం నీకేంటి? సమాజంలో తలెత్తుకొని తిరుగు బతుకు నాతోట. బండి మీద తిప్పుతా, కారులో తిప్పుతా, బయట షికార్లకి, సినిమాలకి అన్నీ మన ఇష్టం. ఏం వద్దంటావు? నీ పిల్ల ఉంది కదా, నీ పిల్ల గురించి ఆలోచించు, నీ గురించి కాదు. నా పిల్ల గురించి నీ పిల్ల గురించి ఆలోచించు. ఆ పిల్లకు ఒక తండ్రి కావాలి. అది పెళ్లి చేసేటప్పుడు ఆ తండ్రి స్థానంలో నేను ఉంటానని చెప్తున్నాను. కష్టపడతా సార్. మీరైతే నా ఆస్తి ఇస్తే నాకు సరిపోయింది. నీకు ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లా. నిన్ను ఎవరో ఇట్లా చెయ్యొద్దు అని ఏదో మూఢనమ్మకాలతోటి మీ పెద్దోళ్ళు ఇలా బతుకు, ఇలా ఉండు అని నిన్ను మౌలు చేసినట్టున్నారు. వాళ్ళు చేదస్తాం, అదంతా పక్కన పెట్టు. ఈ రోజులు ఎలాంటివి? ఎవరి సుఖం వాడది, ఎవరి స్వార్థం వాడది. హ్యాపీగా బతుకుదాం, హ్యాపీగా మంచి లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. మంచి లైఫ్. చూడు, నీకు కావాలంటే ఇవన్నాయా, ఈ పిచ్చి నేను చేపిస్తాను నీకు. గోల్డ్ నీకు నేను గోల్డ్ చేపిస్తాను అంటున్నా కదా. ఈ చైన్ చూడు, పిచ్చి తీసుకొని తిరుగుతున్నా. ఈ పిచ్చి బంగారం నువ్వే నా బంగారం. చూడు, చేతులు కాళ్ళు పట్టుకోమన్నట్లు లైట్ కూర్చో. చేతులు కాళ్ళు పట్టుకునేది ఏంది? వద్దు సార్, ప్లీజ్ సార్. నేను చేస్తానన్నా కదా, నేను చేయనన్నా? మీరు నా పని చేస్తే చాలు. కావాలంటే ఆ డబ్బు తీసుకోండి. మీరు డబ్బులు నేనేమైనా బలవంతం పెట్టాను? నిన్నేమైనా డిమాండ్ చేశానా? నేను చెప్తున్నా, నిన్నేమైనా డబ్బుల కోసం టార్చర్ చేశానా? అడిగారు కదా 2 lakhs అని. నా వల్ల 1 lakh ఇచ్చాను అప్పు ఏదో చేసి. నేను కాదనట్లా, నువ్వు ఇచ్చావు, నేను తీసుకున్నా. కానీ నాకు తర్వాత నా మనసు కరిగిపోయింది నిన్ను చూశాక. నీ మీద కోరిక కలిగింది. అరే నిన్ను ఇబ్బంది పెడుతున్నానే, తనని డబ్బుల కోసం ఎందుకు ఇబ్బంది పెట్టాలి, తనకే నేను లైఫ్ ఇద్దాం, తనకు అండగా ఉందాం అని ఒక ఆలోచనకు వచ్చి నేను డిసైడ్ అయ్యి నా మనసులో మాట నీకు చెప్పాను. నిజం పద్మ, నా మనసులో మాట నీకు ఎందుకు చెప్పాను తెలుసా? నీకు నేను కోరిక తీర్చుకొని వదిలేస్తానేమో అనుమానమా నా మీద? లేదు సార్, నాకు అలాంటి కోరిక లేదండి. ఒక చిన్న పాప ఉంది, నేను తనని చూసి నేను బతకాలి అనుకుంటున్నాను. తప్పు విను. చూడు చూడు, నీ చేతిలో చేసి ఒట్టేసి చెబుతున్నా, నీ పిల్లకి నీకు మంచి లైఫ్ నేను ఇస్తాను. నీకు మంచి లైఫ్ నేను ఇస్తాను పద్మ. వద్దండి, మా లైఫ్ ఏదో మేము బతుకుతాం. మీరు మా పని చేసిస్తే చాలు, మాకు అంతే చాలండి. ప్లీజ్ అండి. మీ లైఫ్ ఏదో మేము బ్రతుకుతామనంటే నాకే చాలా బాధగా ఉంది నేను చూస్తుంటే. ఎందుకంటే నీవు చెప్పిన నీ బాధలు ఉంటే నా పని చేసి పెట్టండి, నాకు అంతే చాలు ప్లీజ్. నీ పని చేసే పనిలోనే కదా నేను ఉన్నాను. అది చేయండి చాలు. ఈ రికార్డులో సంతకాలన్నీ పెట్టి
మొత్తం నీ ప్రాపర్టీస్ని నీకు అప్పచెప్పే బాధ్యత నాది. నేను అడిగింది ఏంటి నిన్ను? నేనేం అడిగాను? నువ్వు డబ్బులే ఆలోచిస్తున్నావు. నేను నీ గురించి లేదు సార్, ముందు మీరు నా పని చేసి పెడితే నాకు అంతే చాలు. మీరు ఇలాంటి అన్ని ఆలోచనలు పెట్టుకోవద్దు. ఇది చాలా తప్పు. మీకు పిల్లలు ఉన్నారు, మీకు వైఫ్ ఉంది, మీకు మంచి లైఫ్ ఉంది, మంచి జాబ్ ఉంది. నలుగురిలో మళ్ళీ మీ పరువు పోకూడదని నేను మీకు చెప్తున్నా. నీ మీద కోరికతోటి నిన్ను ఆశపడతానా? నేను ఎందుకు ఇవన్నీ ఆలోచించట్లా? నా మైండ్లో నువ్వే ఉన్నావు. నాకు నిద్ర పట్టట్లేదు నిన్ను చూసిన దగ్గర అవన్నీ నుంచి. ఆలోచించండి మీరు. నన్ను అంటే టెంప్ట్ చేసావు కదా నువ్వు, నన్ను డిస్టర్బ్ చేసావు. నిన్ను చూసాక నేను అంత డిస్టర్బ్ అయింది తెలుసా? నువ్వు రాకపోతే నాకు ఈ డిస్టర్బెన్సే ఉండేది కాదు. నిన్ను చూసాక ఎందరో వస్తారు, ఎందరో వెళ్తారు. మీరు అలా అందరితో అలా తప్పుగా మాట్లాడాలు అలా చేస్తే మరి న్యాయం ఎవరు చేస్తారు? మీరే చెప్పండి. ఎవరన్నా చెప్పారా నా గురించి? ఎవరితో నన్ను తప్పుగా ప్రవర్తించానని? కానీ అదేంటి, నిన్ను చూడగానే నాకు అది కలిగింది. నిన్ను ముట్టుకుంటేనే నాకు ఆ కోరిక పుడుతుంది పద్మ. నీకు పుడుతుందని నాకు తెలుసు పద్మ, ఆ మాట కాదనుకో. అలాంటిది ఏం లేదండి నాకు. నీకు ఉంది పద్మ, నువ్వు బయటపడట్లా. నువ్వు బయటపడ. ఇదిగో ఒక్కసారి కలిస్తే తప్పేంటి? ఆలోచించు. నువ్వు కావాలనుకుంటే మళ్ళీ రోజు కలుద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవ్వరు లేరు కదా, ఇక నీ కోరిక తీర్చుకో. నువ్వు సుఖపడతావు, నేను సుఖపడతాను. నాకు అలాంటి కోరికలు ఏం లేవు. మన ఇద్దరం ఒకటైతే ఆ కోరికల్ని నేను పుట్టిస్తాగా నీకు. నీలో కోరికలు లేవంటున్నావు. ఎందుకు లేవు? ఉంటే నీ కోరికలు లేవా? ఉండైతే నీ కోరికలు లేవా? మరి ఎందుకు కదులుతున్నా? కోరికలు లేవంటే ఏంటి? కోరికలు లేవంటే అట్లా చెల్లించిపోతున్నావు. మరి స్పర్శ వదలండి సార్. నీకు స్పర్శ జ్ఞానం ఉంది, నీకు స్పర్శ ఉంది, నాకు తెలుసు. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. నా పని ఏదో నాకు చేసి ఇవ్వండి ప్లీజ్. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా కదా. నేను ఇంతసేపు ఇన్ని చేసినా కూడా నువ్వు గమనున్నావనంటే నేనంటే నీకు లోపల ఎక్కడో కొంత ఆ కోరిక పుట్టిందని నాకు అర్థం అవుతుంది. అలా ఏం లేదు. కాదు, నేను మీకు డబ్బులు ఇద్దామని పిలిచాను అంతే తప్ప ఇలా ఏదో అని కాదు. నేను తట్టుకోలేకపోతున్నాను పద్మ. టెంప్ట్ అయిపోయాను ఇప్పుడు. రియల్గా చెప్తున్నా, నిన్ను కలవకుండా మాత్రం నేను ఉండలేను పద్మ. కావాలి పద్మ నువ్వు నాకు. ప్లీజ్ ప్లీజ్ కాదనుకో. ఒక్కసారి నా మాట విను. ఒక్కసారి కలిస్తే నీ పని 5 నిమిషాల్లో నీ కళ్ళ ముందుంటుంది. నీ కాగితాలు మొత్తం రెడీ చేసి పెట్టా. సరేనా? నీకు కావాల్సిందేంటి? ప్లీజ్ సార్, నీకు కావాల్సిందేంటి? ప్రాపర్టీయా? ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను అలాంటి అమ్మాయిని కాదు. ప్లీజ్ అండి, నా పని చేసి పెడితే చాలు. ఎక్కడికి తిరిగినా మీ దగ్గరికి రావాలని నాకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. నువ్వు మరి నా గుండెల్ని పిండేస్తున్నావు తెలుసా? ఇప్పుడు ఇంకా నీ మీద నాకు కోరిక ఇష్టం పెరిగిపోయింది తెలుసా? అర్థం చేసుకో. ఇప్పుడు ఇంకా నువ్వు నాకు ఎక్కువ. ఈ ఫైల్ మీద నా సంతకం పెడితేనే నీ పని అభివృద్ధి. నీకు అన్ని పనులు చేసి పెట్టా. ఫైనల్ నా సైన్ ఒకటే. ఈ సైన్ నేను చేయాలంటే నువ్వు నాకు కావాలి. ఇందులో మొహమాటం లేకుండా నిన్ను అడుగుతున్నాను పద్మ. మొహమాటం లేకుండా అడుగుతున్నా. నేను ఎవరు పట్టించుకుంటారు? మీ వాళ్ళు చూస్తారు అనుకుంటున్నావా? నీకు ఇది లేకపోతే మా వాళ్ళు చూడ. నీకు ఈ పనులు చేసి పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారా? మీరు చేసి పెట్టండి సార్. మీకు ఎంత డబ్బు నేను ఇస్తాను కదా. నేను చేయాలంటే నాకు ఏదో ఒకటి కావాలి కదా. మీకు మనీ ఇస్తున్నా కదా సార్. నాకెందుకు డబ్బులు? నాకు ఉన్నాయి. నేను డబ్బులు నువ్వు ఇబ్బంది పడకుండా నాకు కావాల్సింది నువ్వు ఇస్తే నీకు కావాల్సిన పని నేను చేసి పెడతా. నేనైతే ఇయ్యలేను. అయితే నీ ఇష్టం, అది ఆలోచించుకో. ఇక అది నీ ఇష్టం. నేను బలవంతం పెట్టట్లేదు. నేను కావాలంటే నాకున్న ఆస్తికి నాకు భార్య కంటే నువ్వు ఎక్కువేం కాదు. కానీ నేను నిన్నే ఎందుకు కోరుకున్నాను? వాళ్ళందరూ కూడా పక్కన పెట్టి నువ్వు నాకు నచ్చావు కాబట్టి.
అర్థం చేసుకో. ఎందుకంటే నేను ఇంతసేపు బతిలాడటం అనేది కొద్దిసేపే, ఇంతసేపు కాదు. నేను ఎంతసేపు బతినాడే నిన్ను? నేను అందరికంటే అందగత్తివా? నీకేమీ కోరికలు లేవా? సార్ మీరు మాట్లాడేది కూడా కరెక్ట్ కాదండి, మీరు మాట్లాడేది కూడా కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు ఈ పని చేయటం కూడా కరెక్ట్ కాదుగా, నీకు ఈ పని చేయటం కూడా కరెక్ట్ కాదుగా. అది ఎందుకు కరెక్ట్ కాదు? మీరు ఒక ఎంప్లాయీగా మీరు ఆ పని చేసి పెట్టడం అది కరెక్టే, కానీ మీరు ఇలా నన్ను అడగడమే కరెక్ట్ కాదు. మీరు ఇలా ఇబ్బంది పెట్టడం అసలు కరెక్ట్ కాదు. నువ్వు లంచం వేయటం కరెక్టా? డబ్బు వేయటం, నాకు లంచం వేయటం కరెక్టా? మీరు డబ్బు ఇస్తే అన్నా చేస్తారేమో అని నేను అవన్నీ కాదు. నువ్వు చెప్పావు నా బాధ్యతలు, నా అమ్మ నువ్వు ఒక నీ ఆఫీసర్ అయినప్పుడు నాకు పని చేసి పెట్టాలని. నువ్వు లంచం వేయటం కరెక్టా? సార్ మీరు అడిగారు, ఆ లంచం ఏదో నీ రూపంలో అడుగుతున్నా. వదలండి సార్, నాకు ఆ లంచం వద్దు, నువ్వు వస్తే చాలు, నువ్వు నాకు మంచం ఇస్తే చాలు. నాకు లంచం వద్దు పద్మ, మంచం కావాలి. నేను మీకు లంచం, నా మంచం మీద నువ్వు కావాలి పద్మ. నేను మీకు లంచం వరకు అయితే ఏదో ఒకటి ఇటు అటు తిరిగి అప్పు చేసి, ఆ తిరుగుళ్ళే ఎవరితో తిరగొద్దు అంటున్నా. ఇప్పుడు అర్థమైంది నాకు, నువ్వు ఎవరితో తిరగొద్దు ఈ డబ్బు సంపాదించడానికి, నాతోనే ఉండు. నేను నా కష్టంతో సంపాదించుకోగలను. నువ్వు నిన్ను కష్టపడమంటలా, నిన్ను సుఖంగా చూసుకుంటానంటున్నా. ఇంకేమి ఎన్నాళ్ళు బతుకుతావు చెప్పు నువ్వు? 100 ఏళ్ళ, 150 ఏళ్ళ, 200 ఏళ్ళ? మేము అలాంటి ఇంకా మహావతి 10 ఏళ్ళకి మంచి ఇంట్లో పెరిగిన అమ్మాయిని, మంచి మర్యాదలు తెలిసిన అమ్మాయి. మేము మంచి ఇళ్ళలో పెరగలేదా? ఇలాంటి తప్పులు చేయడానికి అయితే నేను ఒప్పుకోను. అందుకనే నేను అప్పు చేసి మరి మీకు తీసుకొచ్చి ఇస్తున్నా డబ్బు. నువ్వు చేసిన నువ్వున్న ఇల్లు కంటే నా ఇల్లు 100 రెట్లు ఎక్కువ. నిన్నెవ్వరు పట్టించుకోరు మీ ఇంట్లో, విధువురాలివి. ఒక ఆడపిల్లకి చదివించి పెళ్లి చేసి ఒక బాధ్యత నెరవేర్చాలంటే ఒక మగదిక్కు కావాలి. అర్థం చేసుకో. మగదిక్కు లేని జీవితం బూడిదలో పోసిన పన్నీరే, వృధా. ఆ లైఫే వేస్ట్గా. అందుకేనా సార్ మా ఆయన ఏదో చనిపోయాడని మీరు కూడా? అవునమ్మా, ఇప్పుడు భర్తలు చనిపోయిన వాళ్ళు ఎంతమంది రెండో పెళ్ళిళ్ళు చేసుకోవట్లా, భార్యలు ఇప్పుడు ఒక మాట, భార్య చనిపోయినామని భర్త ఇంకో పెళ్లి చేసుకోవట్లేదా? నువ్వేం తప్పు చేస్తున్నావా? సార్ మీకు ఆల్రెడీ పెళ్ళయింది కదా. ఉంటే ఉన్నాయి, 2 పిల్లలు లేరా, 3 నలుగురు లేరా? అదే తప్పు. నలుగురు పెళ్లి చేసుకున్న వాళ్ళు లేరా ఇక్కడ లోపల? అంటే ఇప్పుడు నన్ను ఉంచుకుంటారా? నీకు ఉంచుకోవటం ఇష్టం లేకపోతే నీకు తాళి కట్టి నా దాన్ని చేసుకుంటా. నీకు మోసం చేస్తానని ఏమన్నా నీకు డౌటా? చెప్పు, నా ప్రాపర్టీ నీకు రాసిస్తా. ఇప్పుడు మీరు చేసేది నా ప్రాపర్టీ నాకు ఇప్పియండి సార్. నీ ప్రాపర్టీ నీ పొలమే కదా, నీకు ఇల్లు కూడా. నా ఇల్లు, నాకున్న 4 ఇళ్లలో ఒక ఇల్లు నీకు రాసిస్తా. ఆ ఇంట్లో నువ్వు ఉండు, నేను వచ్చిపోతా ఉంటాను నీకు. అది అలాంటివి నాకు వద్దు. నాది ఎంత ఉందో నాకు అందిస్తే చాలు. నాకు మీది అస్సలు నాకు మంచి మాటలు నీకు నచ్చట్లా. నేను చెప్పేది నీకు ఒక మంచి మాట ఏంటంటే, నేనేం ఆశించట్లేదు, నాది ఉన్నది నాకు ఇప్పించండి చాలు అని మిమ్మల్ని నీకు వచ్చింది పద్మ, నీకు అన్ని రెడీ చేసి పెట్టాను. నాది నాకు ఇప్పించండి సార్. నీది నీకు ఇప్పించాలంటే నీది నాకు ఇవ్వాలి. ఇలా వద్దు సార్, ఇలా మాట్లాడడం తప్పు. నాకు అలా మాట్లాడితే చాలా బాధ వేస్తుంది. నేను చాలా ఓర్పుగా నీ మీద ఇష్టంతో సహనంతో బలవంతం చేయడం ఎంతసేపు అని నిన్ను ఎవరున్నారు ఇక్కడ? 5 నిమిషాల పని. బలవంతం చేసి ఏం చేసినా ఇక్కడ నిన్ను కాపాడే దిక్కే లేరు నీకు. వచ్చి నువ్వు వరిచినా సరే ఎవరు మీ వాళ్ళు ఎవరు వచ్చి నిన్ను పట్టించుకొని కాపాడే వాళ్ళే లేరు ఇక్కడ. నేనేం చేసినా చెల్లిద్ది ఇక్కడ, అవునా కాదా? మన ఇద్దరం నేను మీ దగ్గరకు వస్తే మీరు కూడా నన్ను ఈ విధంగా చేద్దాం అనుకుంటుండ్రు. నీకు దిక్కుగా నేను ఉందామనే కదా. నాకు దిక్కు ఎవరు లేరు సార్, మీరు కూడా నాకు దిక్కు వద్దు. నాకు నా ఉన్న ఆస్తి నాకు ఇప్పించండి, నాకు అది చాలు. నీ ఆస్తి నీకు ఇప్పించానమ్మా, ఇప్పిస్తా. నీ ఆస్తి నీకు వచ్చేలా చేస్తా. ఇంకొకటి ఏం చేస్తాను, నీ కూతుర్ని మంచి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తా. మా పిల్లలు చదివే స్కూల్లో నీ పిల్లని కూడా చదివిస్తా. మేము పేదవాళ్ళం సార్, మేము ఇలా ఉన్నా తప్పు అనుకోం, కానీ ఇలా తప్పు చేసి కాన్వెంట్ స్కూల్లో చదవాలి అని మేమైతే అనుకోము. నా పాపని నేను చదివించుకుంటా ఎలాగోలాగో మాకున్న అంతలో. అది ఆ ఉన్నది వాళ్ళు లాగేసుకున్నారు, అదేదో మీరు ఇప్పిస్తే నేను చదివించుకుంటాను, అది నేను చూసుకుంటా. మీరేం నాకు చూడక్కర్లేదు, మీరు నాకు అది ఒకటి ఇప్పించండి చాలు, అంతే.
ఇంతేనా? అన్నీ రెడీ అయ్యాయి అన్నారు. అదేదో చేసిస్తే కావాలంటే మీకు డబ్బు కూడా నేను తీసుకొచ్చా. ముందు మీరు అడిగింది డబ్బే కదండి. మీరు డబ్బు అడిగితే నేను ఎంత కష్టపడి ఆ డబ్బు వీళ్ళని వాళ్ళని అప్పు తీసుకొచ్చి మరి నేను తీసుకొచ్చాను. నీ మనసు మారదా? తప్పని ఎందుకు అనుకుంటున్నా? అది తప్పేనండి. ఎలా ఇంకొకరి ఆడపిల్లని చూసి మీరు ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. ఒక ఆడ మగ కలిస్తే తప్ప? దానికి కొన్ని ఉంటాయి అలా ఆ విధంగా కలవడం. ఇప్పుడు మీ పెళ్ళాం ఉంది, మీరు పెళ్ళి చేసుకున్నారు, మరి పెళ్ళి అన్నది ఎందుకు ఉంటుంది? ఇప్పుడు నా హస్బెండ్ చనిపోయాడని నేనేదో మీకు సహాయంగా అడగడానికి వస్తే మీరు ఇలాంటి మాట్లాడడం చాలా తప్పు. కాదు పద్మ, నీ భర్త బతికుండగా వాడిని వదిలేసి నా దగ్గరికి రా అంటున్నానా? అనట్లేదుగా. కానీ మీ ఆవిడ బతికే ఉంది కదా, మీ ఆవిడ బతికే నా భార్యకి నేను నా పిల్లలకి అన్యాయం చేస్తాను అనట్లా. అదేంటి తప్పే కదా, అది తప్పేనా కాదా? ఇప్పుడు మీరు అన్నదానికి నా హస్బెండ్ చనిపోయారు కాబట్టి వస్తే తప్పు లేదు, మరి మీ భార్య బతికే ఉంది కదా. ఉంటుంది. నేను వదిలేస్తాను అనట్లేదు, నా భార్యను వదిలేసి నీ దగ్గరికి వస్తాను అనట్లేదుగా. అయినా ఏదేమైనా నాకైతే ఇలా ఇష్టం లేదు. నేనైతే అలాంటి తప్పులు చేయాలనుకోవట్లేదు. ఈ డబ్బు తీసుకోండి ప్లీజ్, మీకు రిక్వెస్ట్ చేసుకున్నా. ఈ డబ్బు తీసుకొని నా పని ఏదో నాకు చేసేయండి. నేను ఎటు దిక్కు దోచకుండా మిమ్మల్ని ఇంతలా బతిమిలాడితే మీరు మరీ ఇంత బతిమిలాడించుకుంటున్నారు నా చేత. నాకెవరు లేరని చూసి మీరు ఇలా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదండి. నిన్ను బతిమలాడమనట్లా, నీకు బ్రతుకునిస్తానంటున్నా. మంచి బ్రతుకునిస్తా, నీకు మంచి బ్రతుకునిస్తాను పద్మ. వద్దు సార్, నాకు ఆ బతుకు వద్దు. హాయిగా ఉండొచ్చు నువ్వు నా ఆస్తి ఏదో నాకు ఇప్పియండి చాలు సార్. అదే కదా, నీ ఆస్తి నీకు రప్పియాలని అంటే నీ ఆస్తి నాకు ఇవ్వు సార్. మీరు అలా మాటికి చెయ్యి వేయకుండా మాట్లాడండి. నేను కోరుకున్నది నిన్ను పద్మ. నేను అలా ఏం కోరుకోవట్లేదు సార్, చెప్పాను కదా మీకు. ఒకసారి నా కోరిక తీర్చు. వద్దని చెప్పాను కదా సార్. నువ్వు వద్దని చెప్పినా మీరు ఎందుకు అలా బలవంత పెడుతుండ్రు? నేను మీకు పిలిచింది డబ్బు ఇవ్వడం కోసం. మీరు ఈ డబ్బు తీసుకొని వెళ్ళండి, నా పని చేసేయండి. నువ్వు అదే మాట పదే పదే అని విసుగు పుడుతుంది నాకు. మీరు కూడా అదే మాట నన్ను అంటుండ్రు, కానీ నేనేం చేయలేక సైలెంట్గా కూర్చున్నాను అంతే. నాకు విసుగు పుడుతుంది నీ మీద కాదు, నీ మాటల మీద. నువ్వు అలా వద్దు వద్దు వద్దు, నేను ఆడదాని కాదు, ఇట్లా ఉంటా అట్టా ఉంటా అని అంటుంటే నాకు చిరాకు వస్తుంది. కానీ నీ మీద మాత్రం చిరాకు రావట్లేదు పద్మ. అసలు జరగండి సార్. మీరు అలా దొండ పండు లాంటి నీ పెదాలు చూస్తుంటే ఒక్క ముద్దన్న పెట్టుకోవాలనిపిస్తుంది. ఒక్క ముద్దన్న పెట్టుకోవచ్చా ప్లీజ్ సార్? ఒక్క ముద్దు ప్లీజ్ వదలండి. ఒక్క ముద్దు పెట్టుకుంటాను పద్మ. ఇంత దగ్గర అయ్యాం కదా, ఇంత దగ్గరకు వచ్చాను కదా, ఒక్క ముద్దు పెట్టి పద్మ. తప్పండి, అలా మాట్లాడడం చాలా తప్పు. నన్ను పెట్టుకోమంటావు? మీరు అలా మాట్లాడకండి కాదు, ఇంకొంచెం దగ్గర. అసలు నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే నాకు లేనిపోయిన కోరికలు పుడుతున్నాయి నిజంగా. నువ్వు అంటున్నావు కదా నీకు భార్య ఉందని, నా భార్య మీద కూడా ఇట్లాంటి ఫీలింగ్ కలగలేదు పద్మ. నీ మీద కలిగే ఫీలింగ్, నీ టచ్ బాగుంటుంది పద్మ, నీ స్పర్శ నాకు ఇష్టం పద్మ. వదిలండి సార్. కోరికలు పుడుతున్నాయా పట్టుకుంటే? నాకు తెలుసు నీ కోరికలు. మీరు అలాంటి మాటలు మాట్లాడకండి గలీజ్గా. నువ్వు కంట్రోల్ చేసుకోవాలని చూసినా నిన్ను ఎప్పటికైనా లొంగ తీసుకొని నా సొంతం చేసుకుంటాను పద్మ. నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. నేను అలాంటి అమ్మాయిని కాదండి. నువ్వే కాదు, ఎవరైనా సరే నేను అలాంటి దాన్ని కాదనే అంటారు. నేను అలాంటి దాన్ని కాదని, నేను అలాంటి దాన్ని నేను ఎవరైనా అంటారా? ఒప్పుకుంటారా నేను అలాంటి దాన్ని అని? ఏ తప్పు చేసినా కూడా నేను అలాంటి దాన్ని కాదు 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 అని ఎంతమందిని చూడలేదు. నేను అందరినీ చూడడం వేరు, నన్ను చూడడం వేరు. నీ గురించి విన్నాను పద్మ, మీ ఊర్లో నీ గురించి వినే నిన్ను కోరుకున్నా. చాలామంది చెప్పారు నీ గురించి. మీ కోరిక తప్పు. నా కోరిక తప్పు అనుకో, నీ ఆలోచన తప్పు. ఒకసారి ఆలోచించుకో. మీ ఆలోచనే తప్పు. ఏదో నేను మీ సాయం కోరి మీ దగ్గరికి వస్తే మీరు ఇలా కోరుకోవడం, అది మీ కోరికే తప్పు. నేనేం తప్పుగా అనలేదు. ఇప్పుడు నువ్వు కోరికలు పుట్టినప్పుడు చన్నీళ్ళు పోసుకొని నిద్రపోతావు ఒక్కదానివే? పక్కలో ఒక తోడుంటే నీకెంత బాగుంటుంది.
ఇప్పుడు వచ్చేదేంటి, వర్షాకాలం, చలికాలం. వెచ్చగా పడుకుందాం. జరగండి సార్. ఏ నీ పని చేసి పెడతాను పద్మ. వద్దులండి. నా పని చేసి పెట్టు, నా కోరిక తీర్చు పద్మ, ప్లీజ్ రా పద్మ. వద్దులండి సార్. ఎక్కడికి వెళ్తావు? ఇట్రా దగ్గరికి రా. జరగండి. దగ్గరికి రా. జరగండి ప్లీజ్. అదృష్టాన్ని నువ్వు కాళ్ళదనుకుంటున్నావు అని తర్వాత నువ్వు చాలా బాధపడతావు. నీకు ఈ పనిలో నువ్వు నా కోరిక తీర్చిపోతే నీకు ఆ పని నేను చెయ్యను. ప్లీజ్ సార్, ప్లీజ్ నా పని చేయండి. ఇలా ఈ కోరిక మీకు డబ్బు ఇస్తాను అంటున్నాను. నేను కూడా ప్లీజ్ పద్మ, ప్లీజ్ పద్మ, నా కోరిక తీర్చి పద్మ అంటున్నా. నీకు ఆ పని చేసి పెడతాను, నేను తీర్చమంటున్నా అంతే. నేను నిన్ను ఏమడిగాను? నాతో ఉండమంటున్నా. నాతో ఉండడానికి నీకు ఇబ్బంది సార్? నేను అలా ఉండలేను సార్. నేను ఉండగలను పద్మ. వద్దు సార్. కాసేపు కళ్ళు మూసుకో. నీ భర్తను అనుకో. వద్దు సార్. నీ భర్త ఇప్పుడు చనిపోయాడు అన్నావు కదా, నీ భర్త. నీ భర్తనే వచ్చాను అనుకో. దా, నీ భర్తతో ఉన్నట్టే ఉండుదా. మడియర్ మార్కండేయ మంచి మాట చెత్త రాసుకో.